చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గ బీఆర్ఎస్ అభ్యర్థి కాసారి జ్ఞానేశ్వర్ ప్రచారం జోరుగా సాగుతోంది. నియోజకవర్గంలోని అసెంబ్లీ సెగ్మెంట్లలో డోర్ టు డోర్ ప్రచారం చేస్తున్నారు. స్థానిక బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మరియు బీఆర్ఎస్ నాయకులు పెద్ద ఎత్తున కాసాని కోసం ప్రచారం చేస్తూ ఉన్నారు. నేడు వివేకానంద నగర్ డివిజన్లో కాసానికి మద్దతుగా ఎమ్మెల్యే అరికపూడి గాంధీ ప్రచారం నిర్వహించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా గాంధీ మాట్లాడుతూ చేవెళ్ల పార్లమెంట్ బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి కాసాని జ్ఞానేశ్వర్ గెలిపే లక్ష్యంగా పనిచేస్తామని, కాసానిని అఖండ మెజారిటీతో గెలిపించి కేసీఆర్కి కానుగ్గా ఇద్దామని ఎమ్మెల్యే గాంధీ ప్రకటించారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి చేవెళ్ల పార్లమెంటు స్థానంలో బీఆర్ఎస్ పార్టీ గెలుస్తూ వస్తోందని, ఈసారి కూడా పార్టీ అభ్యర్థిని గెలిపించి హ్యాట్రిక్ కొట్టబోతున్నామని అన్నారు. పార్టీ 2 సార్లు అవకాశం ఇచ్చిన ఇద్దరు నేతలు ఇప్పుడు ఇతర పార్టీల నుండి పోటీ చేస్తున్నారని, ఆ ఇద్దరిని ఓడించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన 3 నెలల్లోనే ప్రజల నుండి వ్యతిరేకత ఎదుర్కొంటోందని, కేసీఆర్ని ప్రజలు ఇప్పుడు గుర్తు చేసుకుంటున్నారని ఎమ్మెల్యే గాంధీ పేర్కొన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ విజయమే లక్ష్యంగా ముందుకు వెళ్తున్నామని, బీఆర్ఎస్ ప్రభుత్వం హయాంలో చేసిన అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించి ఓట్లు అడుగుతున్నట్లుగా ఎమ్మెల్యే గాంధీ తెలిపారు. కాసాని జ్ఞానేశ్వర్ అత్యధిక భారీ మెజారిటీతో విజయం సాధించడం ఖాయమని ఎమ్మెల్యే గాంధీ అన్నారు. ఈ ఎన్నికల్లో బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి శ్రీ కాసాని జ్ఞానేశ్వర్ గెలిపే లక్ష్యంగా ముందుకు వెళ్లామని, అందరినీ సమన్వయం చేసుకుంటూ ప్రజల్లోకి వెళ్లాలని, ప్రతి గడప గడపకి వెళ్లి కేసీఆర్ చేసిన అభివృద్ధిని వివరిస్తూ ఓట్లు అడుగుదామని ఎమ్మెల్యే తెలియజేశారు. కాసాని జ్ఞానేశ్వర్ కు సీట్లు ఇవ్వడం ద్వారా బీఆర్ఎస్ పార్టీ బీసీలకు ఇస్తున్న గౌరవంని అర్థం చేసుకోవచ్చు. కనుక చేవెళ్ల గడ్డపై బీఆర్ఎస్ జెండా 3వ సారి ఎగిరి కాసాని పార్లమెంటుకు వెళ్లడం ఖాయమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.